వాళ్ళు లేఖలు ఇచ్చిండ్రు, స్పీకర్ కౌన్సిల్ చైర్మన్ గారు వాటిని ఆమోదించిండ్రు. వాటి మీద తెలుగుదేశం పార్టీ అభ్యంతరాలను కూడా కౌన్సిల్ చైర్మన్ గారికి తెలియజెప్పడం జరిగింది లేఖల ద్వారా. ఇప్పుడు వాటిని కూడా స్పీకర్ గారు అయినా దాని మీద పునః సమీక్షించుకోలేదు వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని. కాబట్టి ఖచ్చితంగా వారి మీద మేము న్యాయస్థానానికి వెళ్తాం. శాసన మండలిలో ఏదైతే విలీన ప్రక్రియ చేపట్టినమని కౌన్సిల్ చైర్మన్ గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చిండ్రో ఆ ఆదేశాల మీద కూడా న్యాయస్థానం తలుపు తడతాం. ఇప్పుడు కౌన్సిల్లో ఉన్న ఎవరైతే సభ్యులు తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నిక కాబడ్డారో విజీ గౌడ్ గారు, అదేవిధంగా సలీం గారు ఉన్నారో వాళ్ళ మీద కూడా తక్షణమే అనర్హత వేటు వేయాలి. దానికి సంబంధించి కూడా న్యాయస్థానానికి వెళ్తాం. కౌన్సిల్ చైర్మన్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తాం. అదేవిధంగా అక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ ఇద్దరు సభ్యులను కూడా అనర్హులను ప్రకటించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ న్యాయ పోరాటం చేస్తుంది. స్పీకర్ గారి పరిధికి సంబంధం లేదు. పార్టీల విలీనం అనేది అది కేంద్ర ఎన్నికల అధికారి పరిధి. ఈరోజు స్పీకర్ గారి పరిధిలో లేని అంశాల మీద, కౌన్సిల్ చైర్మన్ గారి పరిధిలో లేని అంశాల మీద వారు నిర్ణయాలు తీసుకున్నట్టుగా మాకు కనిపిస్తున్నది. వారి పరిధిలో లేని అంశాల పట్ల వారు తీసుకున్న నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ కోర్టుల్లో ఛాలెంజ్ చేస్తుంది. తప్పకుండా వారి పరిధి దాటే నిర్ణయం తీసుకున్నట్టుగా మేము భావిస్తున్నాం. వాటి న్యాయస్థానంలో తప్పకుండా సమీక్షించే విధంగా న్యాయ పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ. గతంలో యూపీలో ఇలాంటిదే మాయావతి బీఎస్పీ పార్టీకి సంబంధించినప్పుడు కూడా ఇలాంటి 2/3 మెజారిటీ మేము పార్టీ చీలిపోయింది, వెళ్ళి వేరే పార్టీలో కలిసినామని అప్పుడు స్పీకర్ ఆమోదిస్తే కూడా దానికి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. స్పీకర్ పరిధిలో అంశం కాదు విలీనం అనేది, అది ఎన్నికల ప్రధానాధికారి తీసుకోవాల్సిన నిర్ణయం. కాబట్టి గతంలో యూపీలో ఇలాంటి సంఘటనలే జరిగితే స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. మీ పాత్రికేయ మిత్రులు కూడా ఒకసారి ఆ జడ్జిమెంట్స్ను రెఫర్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కాలం చెల్లిన ఆకులు రాలిపోయినా తిరిగి పార్టీ చిగురించడానికి ఇవన్నీ అవసరం. కాబట్టి కొంతమంది ఎవరైనా తమ స్వార్థం కోసమో తమ అవసరాల కోసమో ఇతరుల మీద ఉండే అక్కస్సుతో పార్టీ విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు.